ఇంటర్నెట్లో ఉన్న ఏ ట్యూటోరియల్స్ అన్నీ నిజమైతే ఈ పాటికి ఇండియాలో 1,00,000 ఏ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. హలో ఆల్, నేను మీ మోహన్, ఒక రియల్ వరల్డ్ ఏ ఇంజనీర్. ఈరోజు ట్యూటోరియల్స్లో చెప్పని ఆ బ్రూటల్ ట్రూత్స్ గురించి మాట్లాడుతున్నాం. మనందరిలో ఒక కామన్ బిలీఫ్ ఉంటుంది, ట్యూటోరియల్స్ చూస్తే స్కిల్ వచ్చేస్తుంది. బట్ టు బీ హానెస్ట్, నో బ్రో. ట్యూటోరియల్స్లో అన్నీ సెట్ అయి ఉంటాయి, క్లీన్ డేటా సెట్, ప్రీ రిటర్న్ కోడ్, అసలు అవుట్పుట్ ప్రతిసారి పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ రియల్ టైంలో మేనేజర్ ముందు కూర్చున్నప్పుడు కన్ఫ్యూజన్స్, టెన్షన్స్, బ్లాంక్ ఫేసెస్ మాత్రమే ఉంటాయి. బేసిక్గా మనం ట్యూటోరియల్ ఫ్యాంటసీలో బతుకుతున్నాం. మనకి హౌ టు యూజ్ ఎ టూల్ అని తెలుసు, కానీ హౌ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ అని తెలియదు. రియల్ వర్క్ స్టార్ట్ చేయగానే ఆ రియాలిటీ షాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ట్యూటోరియల్స్లో మనం df.read_csv అని కొట్టగానే ఒక బ్యూటిఫుల్ టేబుల్ మన ముందు వచ్చి పడుతుంది. కానీ రియల్ వరల్డ్లో డేటా అంటే బ్రోకెన్ ఎక్సెల్ షీట్స్, డూప్లికేట్ ఎంట్రీస్ అండ్ మెస్సీ లాగ్. నిజం చెప్పాలంటే ఏ ఇంజనీర్ రోల్లో ఒక 80% డేటా క్లీనింగే ఉంటుంది. డేటా డర్టీగా ఉన్నప్పుడు మన అల్గోరిథం ఎంత గొప్పదైనా అవుట్పుట్ సరిగ్గా రాదు. సెకండ్ థింగ్, ద ట్రేడ్ ఆఫ్ లాజిక్. రియల్ వరల్డ్లో ఏ ఈజ్ నాట్ అబౌట్ అక్యురసీ. మనం ట్యూటోరియల్స్లో 99% అక్యురసీ కోసం తప్పిస్తూ ఉంటాం. బట్ ఆఫీస్లో అక్యురసీ పెంచితే కాస్ట్ పెరుగుతుంది, స్పీడ్ పెంచితే క్వాలిటీ తగ్గుతుంది. ఈ ట్రేడ్ ఆఫ్ అనే మాట ఎప్పుడన్నా ట్యూటోరియల్స్లో విన్నావా? వినవు. ఎందుకు అంటే ట్యూటోరియల్స్ ఫోకసెస్ ఆన్ మెట్రిక్స్, బట్ రియల్ ఇంజనీరింగ్ ఫోకసెస్ ఆన్ బిజినెస్ వాల్యూస్. అండ్ ఫైనల్గా చాలామంది ఇగ్నోర్ చేసే ఒక పాయింట్, స్కేలబిలిటీ. ట్యూటోరియల్స్లో మోడల్ మీ లోకల్లో రన్ అవుతుంది, కానీ రియల్ వరల్డ్లో దాన్ని కొన్ని లక్షల మంది వాడాలి. ఇక్కడే లేటెన్సీ ప్రాబ్లమ్స్, సర్వర్ కాస్ట్ అండ్ మోడల్ డ్రిఫ్ట్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ట్యూటోరియల్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ మోడల్ బిల్డింగ్, బట్ రియల్ ఇంజనీరింగ్ ఈజ్ అబౌట్ సిస్టమ్ డిజైన్. సరే, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? 3 ముక్కల్లో చెప్తా వినండి. ఫస్ట్, ట్యూటోరియల్స్ ఆర్ ల్యాబ్స్. ఇవి స్విమ్మింగ్ పూల్ లాంటివి, కానీ రియల్ వరల్డ్ అంటే ఒక సముద్రం. సెకండ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకున్న తర్వాత ఒక మంచి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకోండి. థర్డ్ది, మీరు కోడర్ కన్నా ముందు ఒక ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలి. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలని మీరు అడగొచ్చు. హియర్ ఈజ్ యువర్ ప్లాన్. స్టాప్ యూజింగ్ క్లీన్ డేటా సెట్స్. ట్యాగిల్లో ఉన్న క్లీన్ డేటా సెట్స్ యూజ్ చేయడం మానేసి రా ఏపీఐతో వెబ్ స్క్రాపింగ్ చేసిన డేటా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్ డిప్లాయ్మెంట్. జూపిటర్ నోట్బుక్తోనే ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది అనుకోద్దండి. ఒక చిన్న సింపుల్ ఏపీఐ క్రియేట్ చేసి దాన్ని AWS ఆర్ క్లౌడ్లో డిప్లాయ్ చేయండి. అట్ ద ఎండ్, అంటే స్క్రిప్ట్స్ రన్ చేయడం మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ వర్క్. మీరు మీ కెరియర్లో ఏదైనా ఏ కాన్సెప్ట్ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నెక్స్ట్ వీడియోలో ఇండస్ట్రీ స్టాండర్డ్ AI పైప్లైన్ 0 నుంచి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.